మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, నవాబు కేవ్. నటీనటులు శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్ కుమార్, కసిరెడ్డి, చైతన్య కృష్ణ తదితరులు. నిర్మాణ సంస్థ హర్షిక ప్రొడక్షన్స్. దర్శకత్వం ప్రమోద్ హర్ష. నిర్మాత రాధవి పప్పుడింపు. సంగీతం ప్రశాంత్ ఆర్ విహారీ. విడుదల తేదీ ఫిబ్రవరి 20, 2026. టాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన మరో చిన్న సినిమా నవాబ్ కేప్. మొదటి ఈ సినిమాకు చాయ్ వాలా అని టైటిల్ పెట్టారు, కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో నవాబ్ కేప్గా మార్చారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు సినిమాకు పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. పాత బస్తీ ఇరాన్ చాయ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, హైదరాబాద్లోని పాత బస్తీకి చెందిన రంగనాథ్ అలియాస్ రాజీవ్ కనకాల వారసత్వంగా వచ్చిన నవాబ్ కేఫ్ని రన్ చేస్తూ ఉంటాడు. అది కేవలం టీ కొట్టుగా కాకుండా కుటుంబ లెగసీగా ఫీల్ అవుతాడు. తాత, తండ్రిలాగే రంగనాథ్ టీకి కూడా అభిమానులు ఉంటారు. అయితే ఆయన కొడుకు రాజా అలియాస్ శివ కందుకూరికి మాత్రం ఈ కెఫేలో పనిచేయటం అస్సలు ఇష్టం ఉండదు. అమెరికాకు వెళ్ళి భారీగా డబ్బులు సంపాదించాలని కలకంటాడు. పెదనాన్న కొడుకు కుమార్ అలియాస్ చైతన్య కృష్ణ సలహాతో కేఫ్ని అమ్మేయాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో తండ్రి కొడుకు మధ్య ఘర్షణ జరుగుతుంది. అదే రోజు రాత్రి రంగనాథ్ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత రాజులో వచ్చిన మార్పు ఏంటి? తన కలను నెరవేర్చుకోవడం కోసం నవాబ్ కేఫ్ అమ్మేశాడా, లేదా తండ్రి విలువ తెలుసుకొని కేఫ్ని రన్ చేశాడా? నవాబ్ కేఫ్ కోసం కుమార్ చేసిన కుట్ర ఏంటి? రాజా తీసుకున్న నిర్ణయానికి ప్రియురాలు సఖి అలియాస్ తేజు అశ్విని ఎలా తోడుగా నిలిచింది అనేది తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే అనమాట. అసలు ఎలా ఉందంటే, హీరో మొదట్లో అల్లరి చిల్లరగా తిరగడం, ఓ విషాద ఘటన తర్వాత పూర్తిగా మారిపోయి తండ్రి వ్యాపారానికి చూసుకోవడం, ఆ బిజినెస్ తీసేందుకు విలన్ చేసే ప్రయత్నాలు తిప్పుకొట్టి చివరిలో ఆ రంగంలో రికార్డు సృష్టించడం. ఈ లైన్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. నవాబ్ కేఫ్ కూడా అలాంటి కథాకథనం. ఇటీవల ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు సినిమాను గుర్తు చేస్తాయి. అక్కడ ఇడ్లీ దుకాణం, ఇక్కడ టీ కొట్టు, అంతే తేడా. తండ్రి కొడుకు ఎమోషనల్ చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఉంటుంది. ప్రమోద్ హర్ష ఎంచుకున్న పాయింట్ రొటీన్ అంటే స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంది. కథనం ఎక్కడ ఆసక్తికరంగా అనిపించదు. ఇంటర్వెల్ సీన్ ఇక్కడ ఒకటి కాస్త ఎమోషనల్గా అనిపిస్తుంది. మిగతా కథ అంతా ఊహకందేలా నిదానంగా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. నవాబ్ కేఫ్ హిస్టరీని తెలియజేస్తూ కథను ప్రారంభించారు దర్శకుడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్తో పరిచయం, వారిద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్ ఏ ఒక్కటి కూడా ఆసక్తికరంగా అనిపించదు. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి సఖీ పాత్రను క్రియేట్ చేశారు, కానీ కథతో ఆమెకు ఎలాంటి సంబంధమే ఉండదు. హీరో అమెరికాకు వెళ్ళాలని ఫిక్స్ అయినప్పుడే తర్వాత కథనం ఎలా సాగుతుందనేది అర్థమైపోతుంది. ముందుగా చెప్పినట్లుగా ఇంటర్వెల్కి ముందే వచ్చే ఎమోషనల్ సీన్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక ద్వితీయార్థం కథనం మరింత సాగతీతగా సాగుతూ ఇడ్లీ కొట్టు, కీర్తి సురేష్, మిస్ ఇండియాతో పాటు పలు సినిమాలను గుర్తుకు చేస్తుందన్నమాట. ముగింపు కూడా రొటీన్గానే ఉంది. ఎవరెలా చేశారు అంటే, ఈ సినిమాలో రాజా పాత్రకు శివ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. హీరో తండ్రిగా రాజీవ్ కనకాల రొటీన్ పాత్రే చేసిన ఎమోషనల్ సీన్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ తేజ అశ్విని పాత్రకి కొత్తలో ప్రాధాన్యత లేదు, తెరపై కనిపించేది కూడా తక్కువే. రాజ్ కుమార్, కసిరెడ్డి తనదైన కామెడీని కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు తమ పాత్రలు బట్టి తాము చేశారనమాట. ఇదనమాట నవాబ్ కేఫ్ మూవీ రివ్యూ. థ్యాంక్ యూ.